V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కరుణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖలో 22 మంది కార్పొరేట్లు మా యాదవాసి ఉన్నారు. కావున మాకు డిప్యూటీ మేయర్ కానీ ఇతర పెద్ద పోస్టులు ఇప్పించాలని ఈ యొక్క ఆత్మీయ సదస్సులో పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు అల్లా శ్రీనివాస్ గారు, ఇటు జనసేన పార్టీకి శ్రీనివాస్ గారు ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీకి మిగతా నాయకులు చాలా ఉన్నారు. గౌరవిస్తారని చెప్పి ఈ సందర్భంగా పత్రికాముఖంగా మీ ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఉత్తరాంధ్ర జిల్లాలో అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ, పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో అయితే మాకు ఇచ్చింది ఏంటంటే ఏదో కంటితుడుగా ఏదో మాకు అవకాశం కూడా దక్కడం లేదు. మైనారిటీ కమ్యూనిటీస్ అవి కూడా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం మరి మీ అందరికీ తెలిసిన విషయం అది. ధనం మితం జగత్ అన్నారు. దాంట్లో డబ్బు ఉన్నటువంటి వాళ్ళకే సీట్లు ఇస్తున్నారు. పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ సేవ చేసినటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పించగా చాలామంది నిరాశతో నిష్ఠతో ఉన్నారని చెప్పి మీ ద్వారా మనం చేసుకుంటున్నాం. అయితే రేపు ఎన్నికలు నగరపాలక సంస్థకి మేయర్ మార్చిన విధానంలో మాకు యాదవాసికి ఒకే మీరు ఇవ్వాలని చెప్పి మరి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం సుమన్ అంటారు. నేను జిల్లా సంఘంలో అనేక పదవులు చేస్తున్నాను. వర్కింగ్ ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా ఇప్పటి నుంచి 32 సంవత్సరాలు బట్టి నేను మాకు జిల్లా సంఘంలో పనిచేస్తున్నాను. ఇప్పుడు ఏ రోజైతే కార్పొరేషన్ అయిందో, ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు మేయర్ అయ్యారో ఆ రోజు మాకు పల్ల సూర్యనారాయణ గారికి డిప్యూటీ మేయర్ ఇచ్చారు. ఆ రోజు నుంచి కంటిన్యూ మేము మా సంఘం పార్టీకి ఏవైతే ఉన్నా పార్టీకి పనిచేస్తున్నామో ఆ తర్వాత మాకు మేయర్గా మళ్ళీ మాకు రాజా రమణ్ గారు ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్ళీ మాకు మొన్న ఎప్పుడైతే 22 మంది కార్పొరేటర్లు వచ్చారో ఆ రోజు మమ్మల్ని గుర్తింపి ఒకే ఒక మహిళ అయినా మెజార్టీ అత్యధిక మెజార్టీతో వచ్చిన మహిళ మేయర్ ఇచ్చారు. ఆ మేయర్ 4 సంవత్సరాలు అయ్యి 5 సంవత్సరాలు కంటిన్యూ అయిపోవాలని మేము అయితే కోరుకున్నాం. ఎందుకంటే ఈ మధ్య అసలు తీయవలసిన అవసరం అయితే లేదు, కానీ చేస్తున్నారు. తీసారో లేదో తెలియదు, కానీ మాకైతే మా పదవులు మాకు యాదవులకు అన్యాయం జరుగుతుంది. అవతల లాస్ట్ టైం అయితే మన పల్లా శ్రీనివాస్ గారికి పదవిలో టాప్ అవ్వమని చెప్పి పార్టీలో చెప్పడం జరిగింది. ఈ రోజు అత్యధిక మెజార్టీతో మా పల్లా శ్రీనివాస్ గారు ఎన్నికైతే ఆయనకి మాకు ఈయన మినిస్టర్గా ఇవ్వలేదు. అలాగే మాకు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మేయర్ అవుతారంట. ఆయన అడ్డి ఎక్కడైతే యాదవులు ఎదిగిపోతారని చెప్పి ఆయన కూడా అడ్డి ఇలాగా చేయడం, మా యాదవులకు అన్యాయం చేయడం జరుగుతుంది. మా డిమాండ్ ఏంటంటే మేము అత్యధికంగా ఉన్న యాదవులని మమ్మల్ని గుర్తించి మా పదవులు మాకు ఇప్పించవలసిందిగా డిప్యూటీ మేయర్లు లేకపోతే మేయర్ ముందు పక్షంలో దాన్ని కంటిన్యూ చేసి మిగతా డిప్యూటీ మేయర్ అవి మిగతా వాళ్ళు వలసంగా మేమైతే మా ప్రభుత్వం మా కుటుంబం అనుకుంటున్నాం. ఇదంతా మరి మాకు అన్యాయం చేయరని మేము ఎదురు చూస్తున్నాం. కానీ అలాగని మా యాదవ్స్ 22 సీట్లు గెలిచి అలా రెడీగా ఉన్నాము. కార్పొరేట్ సందర్భంలో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. ఒక్కొక్కరు యాదవ్స్ మా యాదవ్స్ ఉన్నారు. కంపల్సరిగా ఈ మేయర్ సీటు మా యాదవులకి ఇవ్వాలని మేము విన్నపించుకుంటున్నాం. ఇదేమి మేము డిమాండ్ చేయడం విన్నపించుకుంటాం. మమ్మల్ని పక్కన పెట్టద్దు దయచేసి. మా యాదవ్స్ చాలా ఎక్కువ మందే ఉన్నాము. విశాఖలో మా యాదవ్స్ మించిన వాళ్ళు ఎవరు లేరు. మా యాదవ్స్ మేము విశాఖపట్నంలో ఎక్కువ ఉన్నాం. అందు గురించి అని తప్పనిసరిగా ఈ కుటుంబ ప్రభుత్వాన్ని మాత్రం మేమైతే వేడుకుంటున్నాం. మా యాదవ్ సీట్